అమాయకుడు చందమామ కథ. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు. అతనికి పెళ్ళీడు వచ్చింది. కాని ఆస్తి లేని వాడికి పిల్లనెవరిస్తారు? ఎన్నాళ్లకు వాడికి సంబంధాలు రాకపోవడం చూసి పాపం వాళ్ళకేమీ తోచింది కాదు. చివరికి వారి ఇంటి పురోహితుని ఆశ్రయించి, అయ్యా శాస్త్రులు గారు, మా అబ్బాయిని ఒక ఇంటివానిగా చెయ్యాలి కదా, ఆ పని మా వల్ల కాలేదు. ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా లేరు. కాబట్టి వాడిని మీ చేతుల్లో ఉంచుతున్నాము. వాడిని పాలముంచినా నీటముంచినా మీదే బాధ్యత అన్నారు. సరే, ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యమైనా దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు దీనికి ఒప్పుకున్నాడు. ఆయనకు ఉపకార బుద్ధి ఉంది, మంచితనమూ ఉంది. కాని లౌక్యం బొత్తిగా తెలియదు. ఉత్త అమాయకుడు. అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా? ఆనాటి నుంచి మన పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఏ ఊరు పోయినా, ఎవరు కనబడినా అబ్బాయి సంబంధాన్ని గురించి విచారిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఒకరు పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారు. అయితే పిల్లవాణ్ణి చూచుకోవాలన్నారు. ఓ, బేషుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు చెప్పాడు. పెళ్లి కూతురు తండ్రి వాళ్ళు రేపు వస్తారనగా పెళ్లికొడుకు తల్లికి ఏమీ తోచలేదు. పెళ్లికొడుక్కి ఒక నగలేదు, తనకు కూడా కట్టుకోవడానికి మంచి చీర లేదు. అప్పుడు ఆమె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్లి కావలసిన బట్టలు, అబ్బాయికి ఒక కమలాల జత ఎరువు అడిగింది. పెళ్లివారు చూపులకు వస్తున్నారంటే ఎవరు మాత్రం లేదనగలరు? ఇచ్చారు. సరే, తెచ్చిన వాటిలోది తీసి తనొక చీర కట్టుకుంది. అబ్బాయికి దుస్తులు ముస్తాబు చేసి చెవులకు కమలాల జత పెట్టింది. అనుకున్నట్లుగా మరునాడు పెళ్లికూతురు తరపు వారు వచ్చారు. మామూలు మర్యాదలైన తరువాత, ఇతనేనా పెళ్ళికొడుకు అని అడిగారు. అవునండి, పెళ్ళికొడుకు ఈ అబ్బాయేను. కాని చెవులున్న కమలాల జత మాత్రం ఇతనిది కాదు అని పురోహితుడు నిజం చెప్పాడు. ఈ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి ఎరువు కమలాలని పెళ్లికూతురు తండ్రి గ్రహించి, సరే, మా ఇంటి వాళ్ళని కనుక్కుని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. పెళ్లివారి నుంచి ఎన్నాళ్లకు మళ్లీ కబురు రాకపోయేసరికి, ఇదంతా నీ తెలివి తక్కువ, కమలాల జత గురించి నీవు నిజం చెప్పటం వల్లనే సంబంధం తేలిపోయింది అని నలుగురు పురోహితుడిని నిందించారు. తన తప్పు తెలుసుకుని పురోహితుడు కూడా విచారించాడు. కష్టపడి తిరిగి కొద్ది రోజులకల్లా పురోహితుడు మరొక ఊరి నుంచి ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. పూర్వం నిజం చెప్తే తంటా వచ్చింది కనుక ఈసారి అబద్ధం చెప్తే పెళ్లి కుదురుతుందని ఆయన నిశ్చయించుకుని మునుపట్లాగానే పెళ్లివారు ప్రశ్నించేసరికి, పెళ్లికొడుకు ఇతనేనండి, చెవులుకున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని ఆయన చెప్పాడు. ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది. సరే, ఏ సంగతి త్వరలోనే చెప్తాంలేండి అంటూ వారు వెళ్ళిపోయారు. వారి వద్ద నుంచి కూడా ఎప్పటికీ కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్లీ పురోహితుని చివాట్లు వేశారు. వారు చెప్పే వరకు తన మాట తీరు వల్లనే సంబంధం పోయిందని ఆయనకు తెలియనే తెలియదు. ఇదేమీ బాగోలేదు. కొంచెం లౌక్యం ఉపయోగిస్తే కాని కార్యం సానుకూలం అయ్యేటట్లు కనబడదు. ఈసారి నిజమూ అబద్ధమూ కాకుండా మర్మం పెట్టి మాట్లాడుతాను. సంబంధం రైట్ అయి తీరుతుంది అని ఆయన నిశ్చయించుకుని ఈసారి సంబంధం దాటిపోకుండా కట్టుదిట్టంగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు. వాళ్లు చాలా సంతోషించారు. శ్రమపడి అయినా మళ్ళీ కొద్ది రోజులకే ఇంకొక సంబంధం తీసుకొచ్చాడు. ఏ పెళ్లివారొచ్చినా ఇతనైనా పెళ్లికొడుకు అని ముందుగా అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు పురోహితుడు ఈసారి, వరుడు ఇతనేనండి, కాని ఇతని చెవులుకున్న కమలాల జతన గురించి మాత్రం మీరు అడగనూకూడదు, నేను చెప్పనూకూడదు అని బదులు చెప్పి, ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను, సంబంధం కుదిరినట్టే అని ఆయన మనసులో పొంగిపోతున్నాడు. ఈ జవాబు విన్న పెళ్లివారు ఇదంతా మోసంగా ఉన్నదని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కుని కబురు చేస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు. మన పురోహితుడి తెలివితేటలు ఇలా పరిణమించినందుకు ఊరి పెద్దలు, పేద దంపతులు కూడా చాలా విచారించి, చాలండి శాస్త్రులు గారు, మీరు సంబంధాలు తేను వద్దు, ఏమీ వద్దు అని ఒక్క నమస్కారం చేసి ఊరుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.